నమస్తే. నేను మీ జర్నలిస్ట్ వసంత్. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం బైపోల్ గురించి ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తు స్టార్ట్ చేశారు. ఎన్ని ఓట్లున్నాయి, ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి, ఇంక నుంచి ఎన్ని పెంచాలి, ఎన్ని పెంచొచ్చు, అంటే కొత్తగా ఏర్పడే ఓట్లు ఎన్ని, 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు, అంటే జూలై 1కి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ కూడాను ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల అధికారి కూడాను అనౌన్స్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించి కొన్ని వివరాలు మనం చూసినట్లయితే స్పెషల్ సమ్మరీ రివిజనల్ షెడ్యూల్ ఎప్పటి నుంచి అంటే సెప్టెంబర్ 2 నుంచి 17 వరకు స్పెషల్ సమ్మరీ రివిజన్ అనేది ఉంటుందన్నమాట. దీనికి సంబంధించి జూలై 1కి 18 ఏళ్ళు నిండిన వ్యక్తులందరూ కూడాను ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని ఇప్పటికే ఎన్నికల సంఘం కూడా ప్రకటన చేసింది. సో మొత్తం ఓటర్ల సంఖ్య జూబ్లీ హిల్స్లో మొత్తం ఓటర్ల సంఖ్య మనం చూస్తే 3,92,403 మంది ఓటర్లు ఉన్నారు. ఇది జూబ్లీ హిల్స్ టోటల్ అనమాట. టోటల్ ఓటర్ల సంఖ్య ఇది 3,92,403 మంది ఓటర్లు ఉన్నారు. అంటే పోలింగ్ సెంటర్ రేషనలైజేషన్ చేయాలని చెప్పేసి, పోలింగ్ సెంటర్స్ ఏవైతున్నాయో వాటన్నిటిని రేషనలైజేషన్ చేయాలని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల సంఘం కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. దీంట్లో భాగంగానే ఇప్పటి వరకు పోలింగ్ సెంటర్స్కి సంబంధించి మొత్తం ఉన్న యావరేజ్గా మనం చూస్తే ఒక్కొక్క సెంటర్లో 1,188 మంది ఓటర్లు ఉన్నారు. ఇది ఒక్కొక్క సెంటర్కి, ఇది యావరేజ్గా అనమాట. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఎన్నికల సంఘం ఏం చెప్తుందంటే ఇక్కడ రేషనలైజేషన్లో భాగంగా 1,200కు పైగా ఓటర్లు ఎవరైతే ఉన్నారో 1,200కు పైగా ఓటర్స్ ఉన్న కేంద్రాలు, పోలింగ్ కేంద్రాలు ఎన్ని ఉన్నాయంటే 183 ఉన్నాయి. అలాగే 1,400కు పైగా ఉన్నాయి, 79 ఉన్నాయి అనమాట. 1,400కు పైగా ఉన్న కేంద్రాలు. అలాగే 1,500 ఉన్న పోలింగ్ కేంద్రాలు 14 అనమాట. అంటే 1,200 మంది ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలు ఏమో 183 ఉంటే 1,400 ఉన్నాయి, 79 ఉన్నాయి అనమాట. అలాగే 1,500 ఓటర్లు ఉన్నాయి, 14 కేంద్రాలు ఉన్నాయి. సో ఓవరాల్గా మనం చూస్తే ఇక్కడ ఏం చెప్తుంది ఎన్నికల సంఘం, 1,200కి మినిమం 1,200కి తగ్గకుండా అలాగే మ్యాక్సిమం 1,500కి మించకుండా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి అని చెప్పేసి. అంటే ఇక్కడేమో పోలింగ్ కేంద్రాలు తగ్గొద్దు, ఇక్కడేమో పెరగొద్దు అని చెప్పేసి ఎన్నికల సంఘం చెప్తుంది. మినిమం 1,200 ఉండాలి, మాక్సిమం 1,500 ఉండాలి. అంటే రేషనలైజేషన్లో భాగంగా వీటన్నిటిని కూడాను బయటకు చెప్తున్నమాట ఎన్నికల సంఘం, వీటన్నిటిని కూడా చెప్తుందన్నమాట. ఇక సెప్టెంబర్ 30కి సంబంధించి ఫైనల్ ఓటర్ లిస్ట్ అనేది వస్తుంది. అంటే నెక్స్ట్ మంత్ ఎప్పుడైతే 30వ తారీఖు వరకు డేట్ ఇచ్చారన్నమాట. ఇందులో భాగంగా క్లెయిమ్స్ కానీ అబ్జెక్షన్స్ కానీ ఏవేవైతున్నాయో వాటికి సంబంధించిన డేట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు జనవరి నుంచి ఇప్పటి వరకు అంటే డేట్ అప్డేట్ చేసుకోవడానికి, అడ్రస్ మార్చుకోవడానికి కానీ, పేరు మార్చుకోవడానికి కానీ దాదాపుగా 19,215 మంది దరఖాస్తు చేసుకున్నారు. నేమ్ అండ్ అడ్రస్ అనమాట. అడ్రస్ నేమ్ మార్చుకోవడానికి 19,215 మంది దరఖాస్తులు చేసుకుంటే ఇందులో ఎన్నికల సంఘం ఆమోదించింది ఏంటంటే 14,810ని ఆమోదించింది. ఇక్కడ ఆమోదం తెలిపింది వీటికి మాత్రమే. ఎందుకంటే వీటన్నిటిని సరిగా వాళ్ళ ప్రూఫ్లు కానీ, ఫొటోస్ కానీ, అడ్రస్లు కానీ ఇవన్నీ ఎలిజిబుల్ అని తెలిపింది ఎంతమందికి, ఇంతమంది 19,000 మంది పైగా అప్లై చేసుకుంటే 14,000 మంది పైగా అప్రూవల్ ఇచ్చింది అన్నమాట వాళ్ళకి. సో పెండింగ్లో 3,554 దరఖాస్తులు పెండింగ్లో పెట్టింది. అంటే పెండింగ్ అంటే దాదాపుగా వీటిని తిరస్కరించినట్టే, పూర్తిగా అబ్జెక్ట్ చేసింది వీటిని. అంటే 3,554 మంది మనం ఇప్పుడు చూస్తున్నాం. రీసెంట్గా ఓట్ల చోరీ అను, దొంగ ఓట్లను, ఒకే ఇంట్లో 80 ఓట్లు 100 ఓట్లు ఉన్నాయనో, లేదంటే తండ్రి పేరనో, లేదంటే వాళ్ళ అడ్రస్ తప్పివ్వడమనో, వీటన్నిటికి సంబంధించి ఇక్కడ వీటిని రెక్టిఫై చేసి 3,554 ఏవైతే దరఖాస్తులు ఉన్నాయో వాటిని తిరస్కరించింది. ఇక పెండింగ్లో పెట్టింది ఒకసారి చూసినట్లయితే మనం 851 మాత్రం పెండింగ్ అనమాట. ఇది పెండింగ్లో ఉంచారు. అంటే వీటిని మళ్ళీ మేము పరిశీలిస్తామని చెప్పేసి ఎన్నికల సంఘం వీటన్నింటినీ పెండింగ్లో పెట్టింది. ఇక్కడ ఓవరాల్గా చూస్తే 19,000 అప్లికేషన్లు పెట్టుకుంటే 14,000కి అప్రూవల్ ఇచ్చింది, 3,554 మందిని తిరస్కరించింది, 851 మందికి పెండింగ్లో పెట్టింది ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా ఎన్నికల సంఘం. రైట్, ఇప్పటి వరకు మనం చూస్తే దీనికి సంబంధించి ఇక్కడ క్లెయిమ్స్ కానీ, డిస్పోజల్స్ కానీ ఏవైతున్నాయో ఈ నెల అంటే సెప్టెంబర్ 25వ తేదీ వరకు కూడా ఛాన్స్ ఉంది, దరఖాస్తు చేసుకోవచ్చు. 25 వరకు అంటే 5 రోజుల ముందు వరకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి ఎన్నికల సంఘం కూడా చెప్తుంది. కానీ ఇంకో మాట ఏంటి, మళ్ళీ ప్రతిసారి చెప్పేది ఏంటంటే 1 జూలైకి సంబంధించి ఎవరికైతే 18 ఏళ్ళు నిండుతాయో, పూర్తిగా 18 ఏళ్ళు నిండిన వాళ్ళంతా కూడాను ఓటు హక్కు వినియోగించుకోవడానికి దరఖాస్తు చేసుకోమని చెప్పేసి ఎన్నికల సంఘం కూడా చెప్తుంది. సో ఇక్కడ మొత్తం ఓవరాల్గా ఉన్న ఓటర్లు ఎంతమంది ఉన్నారు, ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి,
నియోజకవర్గం పరిస్థితి ఏంటి అని మనం ఒకసారి పరిశీలిస్తే, నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల వివరాలు చూసినట్లయితే 2,04,165 మంది ఓటర్లు ఉన్నారు. అంటే పురుషుల ఓటర్లు. మహిళా ఓటర్లు చూస్తే 1,88,215 మంది ఉన్నారు. ఇతరులు అంటే ట్రాన్స్‌జెండర్స్ కానీ వీళ్ళంతా 25 మంది ఉన్నారు. మొత్తం 3,92,403 మంది ఓటర్లు ఉన్నారనమాట. దీనికి సంబంధించి సర్వీసెస్‌లో ఉన్నవాళ్ళు 17 మంది పురుషులుంటే, ఒక్కళ్ళు మహిళలు ఉన్నారు. 18 మంది ఓవరాల్‌గా ఉన్నారనమాట. ఎన్ఆర్ఐస్‌కి సంబంధించి 81 మంది పురుషులున్నారు. 15 మంది మహిళలున్నారు. మొత్తం 96 మంది ఎన్ఆర్ఐలు ఉన్నారనమాట. వికలాంగులు చూసుకుంటే రైట్ ఇక్కడ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ 1,084 మంది పురుషులుంటే 774 మంది మహిళలు ఉన్నారు. మొత్తం 1,858 మంది ఉన్నారనమాట ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్. 80 సంవత్సరాల వయసున్న పైనున్న వారందరూ మనం చూస్తే పురుషులలో 3,278 మంది ఉంటే, మహిళల్లో 2,771 మంది, అంటే మొత్తం 6,049 మంది ఉన్నారు. రైట్ ఓవరాల్గా ఓటర్ల సంఖ్య చూస్తే 3,92,403 మంది ఉన్నారనమాట. ఇక్కడ పోలింగ్ కేంద్రాలు 329 ఉన్నాయి. పోలింగ్ కేంద్రాల ఏరియాలు చూస్తే 132 ఉన్నాయి. 1,200 మంది ఓటర్లకు పైగా ఉన్న పోలింగ్ కేంద్రాలు 183 ఉంటే, 1,400 మందికి పైగా ఉన్న ఉన్న పోలింగ్ కేంద్రాలు 79 ఉన్నాయి. 1,500 మంది ఓటర్లకు పైగా ఉన్న పోలింగ్ కేంద్రాలు 14 ఉన్నాయి. బూత్ స్థాయి అధికారులు ఇక్కడ చూస్తే 329 మంది ఉన్నారు. బూత్ స్థాయి సూపర్వైజర్లు 32 మంది ఉన్నారు. అంగన్వాడీలు 67 మంది ఉన్నారు. జిహెచ్ఎంసీ ఉద్యోగులు 74 మంది ఉన్నారు. ఇతర ప్రభుత్వ విభాగాల వారు 188 మంది ఉన్నారు. సో ఓవరాల్గా ఇది ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అనమాట. అంటే సెప్టెంబర్ 30వ తేదీ వరకు 25 వరకు కూడా క్లెయిమ్స్ డిస్పోజల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మరికొంతమంది పెరిగే ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ ఒక 10,000 మంది ఓటర్లు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా కొన్ని అంచనాలు వస్తున్నాయి. ఓవరాల్గా ఎన్నికల సంఘం జూబ్లీ హిల్స్ బైపోల్ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ లిస్ట్ కసరత్తు పైన దృష్టి సారించింది. సో ఇది జూబ్లీ హిల్స్ ఓవరాల్గా ఓటర్ల సంఖ్య, బూత్ల సంఖ్య, అక్కడ పనిచేసే ఎవరైతే అధికారులు ఉన్నారో, జిహెచ్ఎంసీ అధికారులు ఉన్నారో, ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారో, వీళ్ళందరి లిస్ట్ అయితే ఇది. ఓవరాల్గా దీనిపైన మీ యొక్క అభిప్రాయం అయితే తెలియజేయండి.